లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన బాటలో మరింత మంది ఉన్నారోననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి ఏంటో వైసీపీ నేతలకి అంతుపట్టడం లేదంట. తాజాగా భీమిలి ఎమ్మెల్యే గుడ్ బై చెప్పడం, ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు సీనియర్లు వైసీపీలో దాగుడు మూతలు ఆడుతుండడంతో 3 జిల్లాల్లో పార్టీకి పెద్ద స్ట్రోక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఇంతకీ పార్టీలో దాగుడు మూతలు ఆడుతున్న ఆ సీనియర్ నాయకులు ఎవరు? ఉత్తరాంధ్రలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. విశాఖ జిల్లా మంత్రిగా 3 ఏళ్లు వ్యవహరించిన ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీను తాజాగా ఆ పార్టీకి రాజీనామా ప్రకటించడం ఆ పార్టీలో పెద్ద కలకలమే రేపుతుంది. కొత్త ప్రభుత్వానికి సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా జగన్ ఆందోళనకు పిలుపునివ్వడాన్ని అవంతి తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కూడా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొనడం గమనార్హం. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి ప్రకటించారు. భీమిలి నుంచి గెలిచిన ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించారు. 3 ఏళ్ల తర్వాత మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కొద్ది రోజులకే జిల్లా అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారు. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి భీమిలి నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీతో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ హఠాత్తుగా భీమిలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడే వైసీపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ముత్తంశెట్టి బాటలో మరికొందరు నేతలున్నట్లుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. వైసీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అవంతి తన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వకపోయినా కనీసం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు, ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. నేను ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు, అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని, ఆ కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అది చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. అయితే ఉత్తరాంధ్ర వైసీపీలో ఒకేసారి సీనియర్ నేతలు పలువురు సైలెంట్ అయిపోయారు. కీలక నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆఖరికి జగన్ పార్టీ సమీక్షలకు కూడా సీనియర్లు డుమ్మా కొడుతున్నారు. దాంతో పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. చాలా మంది నాయకులు పార్టీలో ఉండేది లేనిది తేల్చకుండా వైసీపీ యాక్టివిస్టులో కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారు. వైసీపీ నేతల్లో ఎక్కువ మంది జనసేనకు టచ్ లో ఉన్నారంటున్నారు. టీడీపీ, బీజేపీ గడప తొక్కేందుకు ఇంకొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ క్రమంలో ఉత్తరాంధ్రలో వైసీపీని వీడే నేతలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు సముచిత గౌరవం లభించలేదని, ఓడిపోయాక కూడా జగన్ వైఖరి మారడం లేదని కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. ఆ క్రమంలో ఓటమి తర్వాత ఉత్తరాంధ్రలో కొందరు నేతలు జగన్ ఇచ్చిన పార్టీ పదవుల్ని స్వీకరించలేదు. విశాఖ వైసీపీ మాజీ ఎంపీ బడా రియల్టర్ ఎంవీవీ కనబడకుండా పోయారు. ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో ట్రేస్ చేద్దామన్నా క్లూ కూడా దొరకడం లేదంట. మొన్నటి ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణ శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతే, అప్పట్నుంచి సదరు మాజీ ఎంపీ అడ్రస్ గల్లంతైంది. అధికారంలో ఉన్న ఆ టైంలోనే అరుదుగా కనిపించిన ఆ రియల్ ఎస్టేట్ టైకూన్ ఇప్పుడు మొత్తానికి అడ్రస్ లేకుండా పోయారు. బిల్డర్గా, వ్యాపారవేత్తగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎంవీవీ సత్యనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి విశాఖ నగరంలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. కంటికి కనిపించిన సైట్ను భయపెట్టి బలవంతంగా లాక్కున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భయపడరు అనుకున్న వాళ్ళను నమ్మించి మోసం చేసి దొంగపత్రాలు సృష్టించి కైవసం చేసుకున్నవి చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నంతకాలం నేను చెప్పిందే వేదం, చేసిందే చట్టమన్నట్లు వ్యవహరించిన మాజీ ఎంపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. దాంతో ఎంపీ కేసుల భయంతో బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా సీనియర్ నేత యలమంచలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కూడా ఓటమి తర్వాత మౌన ముద్ర దాల్చారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. విజయనగరం జిల్లాకు చెందిన సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజనదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారితో పాటు వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న పెద్ద చిన్న నేతల లిస్టు చాతాండత కనిపిస్తున్నట్టున్నారు. వారంతా జగన్ జనవరిలో జిల్లా పర్యటనకు వచ్చే లోపే పార్టీ మారే ప్రయత్నాలు చేసుకుంటున్నారంట. కొందరు ఆల్టర్నేటివ్ లేక వైసీపీలో కొనసాగడానికి జగన్ నుంచి ఏవేవో హామీలు ఆశిస్తున్నారు. పార్టీలో ఉండి లేనట్లు వ్యవహరిస్తున్న నేతలు పక్క పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే దాగుడు మూతలు ఆడుతున్నారన్న టాక్ నడుస్తోంది. మరి జనంలోకి వస్తానంటున్న జగన్ వారిని సముదాయించలేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో మూడింటా ఒక వంతు సెగ్మెంట్ల నేతలు ఒకేసారి జంప్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఆ సమాచారం తెలిసి వైసీపీ పెద్దలు అలర్ట్ అయ్యారంట. ఉన్నవాళ్లు కూడా పోతే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించి ఉపశమన చర్యలకు ఉపక్రమించారంట. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని గుర్తించి బుజ్జగించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.